दूसरे कारपोरेशन चेयरमैन నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశాన్ని చేపట్టారు. ఇక బొబ్బిలికి చెందిన చింతా రమణ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన సైబర్ క్రైమ్ కేసును సకాలంలో ఛేదించినట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేసి మోసగాళ్లను అపహరించిన 22.18 లక్షల నగదును సీజ్ చేసినట్లుగా ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, గజపతి నగరం సిఐ జిఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వేరే వేరే అకౌంట్లు చేసుకున్నారు. సో మనకు ఆయన ఒక 1 మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కి. కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్లు ఎక్కడికెక్కడికి వెళ్ళే డబ్బులు, ఏ అకౌంట్ లో వేశారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేసాం. ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాం. దీంట్లో దాదాపు 5 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సునీల్ సుతార్ అనే ఒకతను, అలాగే సతీష్, రాజేష్ పాల్, మహమ్మద్ ఇర్ఫాన్, వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్. ఇంకొకతను వినోద్ చౌదరి అని, ఇతను రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను పరారీలో ఉన్నాడు. ఈ 4 కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి. సో కొంత అమౌంట్, మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో ఉంచుకున్నారు. వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత. సో ఈ 4 కూడా ఈ రోజు అరెస్ట్ చేసాం. మనం అరెస్ట్ చేసి ఈ రోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకి రిమాండ్ కి మనము చేస్తున్నాం. నేను గజపతి నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర సుత అయ్యప్ప స్వామి విశేష పూజ గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 4 మండలాల నుంచి సుమారు 5,000 మంది అయ్యప్ప భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప అంబలం పూజతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులకు పూజ అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరూ కూడా స్వామి వారికి శిరస్సు వంచి మనసారా నమస్కారం చేయండి. స్వామి అన్యదాసరణం నాస్తి అనేక సరకర మెంటాడ మండలం ఇప్పవలస గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి 10 దాడి చేయడంతో కోటపతి మల్లన్న దొర అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం సమయంలో ఈ దాడి జరగగా సమాచారం అందుకున్న స్థానికులు అంబులెన్స్ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఈశ్వరరావు, ఫైర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడైన మల్లన్న దొరకు సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఇక అనంతరం మెరుగైన చికిత్స కోసం గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్నందున అటవీశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. మొక్క మీద తగిలేమేటో లేదు, మొక్క మీద దానికి చూపిలే. ఇలా చేతులు ఒళ్ళ బ్యాక్ సైడ్ బాగా అయిపోయింది. అసలు బొమ్మలతో పడకూడదు తప్ప నేను పక్కన పడగలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో నవంబర్ 9వ తేదీన జరగనున్న రైతు సంఘ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బాడంగి మండలం పాల్తేరు భీమవరం గ్రామాలలో రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాల్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదం నేడు నినాదాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని, ఎరువులు, క్రిమి సంహారక మందులను సబ్సిడీపై అందించడం లేదు అని విమర్శించారు. పత్తి, జొన్న, వరి, చెరుకు, కూరగాయలు
రూపాయలు ఏ పంట పండించినా రైతులు దళారుల మోసాలకు గురై దగా పడక తప్పడం లేదన్నారు. ప్రతి గ్రామంలో రైతులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమై రైతు సంఘంలో చేరి తమ హక్కులను కాపాడుకోవాలని సింగిరెడ్డి గోపాల్ ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉడమల ప్రసాద్, మురళి పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. ఈ నెల 9వ తారీఖున జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. పండించిన పంటకి గిట్టుబాటు ధర, పండించిన పంటల గిట్టుబాటు ధర కల్పించాలి. పంటల గిట్టుబాటు ధర కల్పించాలి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణానికి చెందిన ప్రభుత్వ టీచర్ చింతా రమణను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 22,18,000 కాజేసిన సైబర్ మోసం కేసును బొబ్బిలి పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన 9 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ ఏఆర్ దామోదర్ నవంబర్ 6న మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ సిబిఐ పోలీస్ అధికారులుగా నమ్మించి వాట్సాప్ కాల్స్ ద్వారా మానవ అక్రమ రవాణా కేసులో ఇరుక్కున్నట్లుగా బెదిరించి దఫదఫాలుగా నగదు కాజేశారని తెలిపారు. అరెస్టు నిందితులు సునీల్, సుతార్, సతీష్, రాజేష్, పాల్, డి మహమ్మద్ మరొక ప్రధాన నిందితుడు వినోద్ చౌదరితో కలిపి నేరం చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి. సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో ఉంచుకున్నారు. వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత. సో ఈ 9 కూడా ఈరోజు అరెస్ట్ చేసాం. మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం. నేను కోరుకునేది ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరు డిజిటల్ అరెస్ట్లకి భయపడకండి. మీకు ఫోన్ చేసి మీ పిల్లలు కానివ్వండి, లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, మీ భాగస్వాములు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎక్కడన్నా క్రైమ్లో ఇరుక్కున్నారు, ఇలాంటి మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది, లేదంటే మీ కొరియర్లో బాంబులు ఉన్నాయి, గాంజా ఉంది, మీ పిల్లలు యాక్సిడెంట్ చేశారు, ఇలాంటి మాటలు చెప్పి అరెస్ట్ చేస్తున్నాం, డిజిటల్ అరెస్ట్ చేస్తాం. ఇది నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ భయభ్రాంతులకు గురి చేసి వీడియో కాల్లో డిపాజిట్ చేయమని కొంత అమౌంట్ చేస్తారు, తర్వాత రిటర్న్ చేస్తామంటారు, కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కేసులు వదిలేస్తామంటారు. ఇవన్నీ అబద్ధం. అలాగే వీడియో కాల్లో ఏ పోలీసు అరెస్ట్ చేయరు. అలాగే డిజిటల్ అరెస్ట్లు అనేటివి ఏముందో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే ఇమ్మీడియట్లీ లోకల్ పోలీసు సంప్రదించండి. వీడియో కాల్స్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇలా బెదిరించినా అసలు ఆ కాల్స్ కూడా అటెండ్ కావద్దు. మీరు ఈ సైబర్ నేరాల బారిన పడకుండా మీరు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో జరుగుతున్న 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిన్న 16వ రోజు వారి అన్నదాన కార్యక్రమాన్ని జరిగింది. ఇక పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాడు ఆధ్వర్యంలో తగరపు వలసకు చెందిన రమేష్, శ్రీమతి ప్రశాంతి పట్నాయక్ దంపతులు ఈ అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారు. ముఖ్య అతిథిగా చిన్న శ్రీను, సోల్జాస్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆమె పూజలో పాల్గొన్నారు. లక్ష్మీపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి, భవానీమాత, శివస్వాములతో సహా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పీఠాధిపతి దాతల కుటుంబాలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు. मित्रे समये षष्ठी समये उड्डी समये चर्यानागमये लोपामुद्रमये अगस्यमये कालतामनमये धर्माचार्यमये स्वाभ्यां नव्योदय मुहूर्ते श्रीमन्त्री महाविष्णुः राज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवराराध्ये श्वेतवर्हकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमवादिकम्बोद्भीवे भारतवर्षे भारतखण्डस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रवदेवानेन प्रभवादि शशि समत् स्वामी यथाशक्ति दीक्षा मंडल मंडप पूजा आराधना दर्शनार्थम मम मनोभिष భీమిలి నియోజకవర్గం కల్చరల్ విభాగ అధ్యక్షుడు వేముల ఈశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలోని లిటిల్
ఆర్ఫనేజ్ లో ఘనంగా నిర్వహించారు. ఇక అనాథ చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈశ్వర్రెడ్డి సందర్భంగా తెలిపారు. ఆర్ఫనేజ్ పిల్లలు ఆయనకు ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈశ్వర్రెడ్డి చిన్నారులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆనందపురం మండలంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ మీరు పార్టీ కోసం పనిచేయండి, మీకోసం నేను పనిచేస్తా అన్నారు. ఆనందపురం వైసీపీ పార్టీ అధ్యక్షుడు బంకా సత్యం ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యాలయ ప్రారంభానికి ముందు చిన్నా శ్రీను, సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్ర దంపతులు, వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పెద్ద ఆసుపత్రి అయిన కింగ్ జార్జ్ హాస్పిటల్ నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తక్షణమే స్పందించారు. ఇక రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన కేజీహెచ్ ని సందర్శించి కరెంట్ లేక రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కరెంటు మరమ్మతులు చేయించి ఆసుపత్రికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిన తర్వాత ఇంటికి బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ ఆసుపత్రికి వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయడంపై రోగులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యమే సరి అని మీరు ఒక ఇంజెక్ట్ చేస్తున్నారు నరాల్లో పేదలకి. డోంట్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్నే మీరు చూసుకోండి. అక్కడ డబ్బులు ఎంతైనా మీరు ఖర్చు చేసుకోండి, మీ తాలిబొట్లు అమ్ముకోండి, మీ ప్రాణాలు కోల్పోండి. మాకేం పోతుందిలే, మా కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, మా ముగ్గురు కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి. సచ్ ఏ ఫూలిష్ గవర్నమెంట్ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎనీవేర్ ఇన్ ఇండియా కాదు కదా, అబ్రాడ్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఈజ్ ఫుల్ ఫ్రీ. బట్ దిస్ బగర్స్ ఈరోజు ఏంటంటే మెడికల్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు, అటు ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఇది చాలా ప్యాథటిక్ కండిషన్ అని చెప్పి నేనైతే తెలియజేస్తాను. మేము అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాము, ఇమీడియట్గా ఈ పవర్ రివోక్ చేసుకోమంటున్నాము. స్టాండ్ బైగా అనదర్ 750 kVA జనరేటర్స్ని ఈ కేజెస్కి ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఓవర్లోడ్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా తోటి బై ఛాన్స్ పవర్ సప్లై పోతే ఏంటని చెప్పేసి 20 జనరేటర్స్ని ఆ రోజు డిప్లాయ్ చేశారు. వైసీపీ హయాంలో మహిళలు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనంలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటున్నప్పటికీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణతో పాటుగా పలువురిపై అసభ్య భాషను ఉపయోగిస్తూ పోస్టులు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు వరకు భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక అరెస్టు భయంతో స్వదేశానికి
జాలిని భాస్కర్ రెడ్డి 5 రోజుల క్రితం తన తండ్రి మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు జిల్లా వెంగంపల్లికి రప్పించి అక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతరం చోడవరం చేరుకున్న భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరీక్షల కోసం తన సోదరుడితో కలిసి కారూరులోని కామినేని ఆసుపత్రికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవాభక్తుల చక్రవర్తి తన అనుచరుడితో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హడావుడి చేసినట్లు సమాచారం. రక్షణ ఉంటాకే ఉన్నాం మేము. లీగల్ గా ఎలా ఉంటాడో చేస్తాం. మేము ఇల్లీగల్ గా చేసే పని ఏం లేదు. అర్థమైందా? రక్షణ ఉంటాకే ఉన్నాం మేము. లీగల్ గా ఎలా ఉంటాడో చేస్తాం. మేము ఇల్లీగల్ గా చేసే పని ఏం లేదు. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీని స్మరించుకుంటూ పాలకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ భారతీయ సంస్కృతికి ఇచ్చిన విలువను గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు మాట్లాడుతూ వందే మాతరం గేయం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు గొప్పతనాన్ని గేయంలో ఇమిడి ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, రమేష్ కుమార్, నారాయణరావు, బాబురావు, నిరీక్షణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చేయముంది వందే మాతరం, వందే మాతరం అంటే లైన్ మీద ఎవరి క్లాస్ వందే మాతరం. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఒక మహిళ మృతి చెందారనే విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైద్యాధికారులు తెలిపారు. ఆమె మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవడం కాదని కేజీహెచ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై సవిత చికిత్స అందించిన వైద్యులు కేజీహెచ్ సూపరింటెండెంట్ స్వయంగా వీడియో రూపంలో వివరణించారు. ఈ వీడియోను కొద్దిసేపట్లో మీడియాకు ప్రజలకు అందచేయనున్నట్లుగా తెలిపారు. దీనిపై తొందరపడి ఎలాంటి అవాస్తవాలను లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్వరంగా ఉండడం, కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది, ఆల్మోస్ట్ రూమ్మేట్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. పేషెంట్ స్టేబిలైజ్ అయిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదన్న తర్వాత వాటికి మార్చారు. సో మార్నింగ్ పీరియడ్లో కూడా పేషెంట్ వైటల్స్ బాగానే ఉన్నాయి, పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ కూడా నార్మల్గా ఉంది. అయితే నైట్ డ్యూటీలో ఏమైందంటే సడన్గా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అనే కాల్ మనకి రావడం జరిగింది. అటెండ్ అయ్యేసరికి పేషెంట్కి పల్స్ లేకపోవడం, హార్ట్ బీట్ లేకపోవడం జరిగింది. సో మార్నింగ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్లో ఏం తెలిసిందంటే పేషెంట్కి ఆల్కహాల్ వల్ల లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగడం, బిలిరూబిన్ పెరగడం జరిగింది. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ హెపటైటిస్ లేదా జ్వరం వల్ల సెప్సిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు అని తెలిసింది. అలాగే అల్ట్రాసౌండ్ చేస్తే గాల్ స్టోన్స్ కూడా రివీల్ అయ్యాయి మనకి, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ఐవీ యాంటీబయాటిక్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ దాదాపు స్టేబుల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఉంది కాబట్టి వాటికి మార్చడం జరిగింది. సో ఈ హఠాత్తుగా 11 గంటలకు ఏమైందంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, పేషెంట్ అన్రెస్పాన్సివ్గా మారడం. డ్యూటీ డాక్టర్ గారి కాల్ రాగానే వెంటనే వెళ్ళి సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసినప్పటికీ పేషెంట్ హార్ట్ రివైవ్ అయిపోయేసరికి పేషెంట్ చనిపోయారని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో పేషెంట్ వరకు అయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఆ వార్డుకి మార్చారు. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి
అమలాపురం పట్టణం నారాయణపేటలోని యనమదల వెంకటేశ్వరరావు రుద్రేశ్వరి దంపతుల ఇంటి ఆవరణంలో అరుదైన బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి. ఈ పూల మొక్కను నాటిన దాదాపు 5 సంవత్సరాల కాలం తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మకమలం పూలు వికసించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాత్రిపూట మాత్రమే వికసించి అత్యంత అరుదుగా కనిపించే ఈ దివ్య పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు క్యూ కట్టారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఎంతో ఆసక్తిగా ఈ అద్భుతమైన పుష్పాలను తిలకిస్తున్నారు. అంటే ఫోటో తీస్తారని మీరు చెప్పలేదు, ఎవరికి తెలియలేదు. అంటే వెళ్ళారు. మనసులో కోరుకులు కోరుకుని దండం పెట్టుకుని వెళ్ళారు. అవి మన పున్నమ రోజు ఒకటి పూసిందండి. దశమికి 2 పూసేయండి. అవి శివాలయానికి విష్ణాలయానికి ఇచ్చామండి. మళ్ళీ వేళ 5 పువ్వులు విడిసేయండి. తెల్లవారు 12 గంటలకు కోసండి. తెల్లవారుజాముని శివాలయంలో విష్ణాలయంలో ఇస్తామండి. పొద్దుట విష్ణాలయంలో శివాలయంలో వెంకన్నబాబు గుడిలోని సత్యనారాయణ వ్రతం చేస్తుంటే అక్కడ పువ్వు ఇస్తానండి. మా అయ్యప్ప స్వామి పీఠం తీసుకున్నారు మా అబ్బాయి స్వాములు, అక్కడ పువ్వు ఇస్తానండి. 5 పూలు దుర్గంధలతో పువ్వు ఇస్తాను. బ్రహ్మకమలం అండి. ఇది మా తాతయ్య గారి ఇంటికాడ నుంచి పట్టుకొచ్చామండి ప్లేటు గురించి. అవి వేసి 4 సంవత్సరాలు అవుతుందండి. మొన్న దశమికి 2 పూలు పూసినాయండి. నిన్న పొన్నకో పూసిందండి. ఇవాళ 5 పూలు పూసినాయండి. దొరమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి గత 2 నెలలుగా సిగ్నల్ అందకపోవడంతో ఆ ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో 108 వంటి అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడానికి సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తమ గ్రామం నుండి పలువురు యువకులు పోలీసు ఉద్యోగాల రీత్యా బోర్డర్లో విధులు నిర్వహిస్తున్నారని, సిగ్నల్ లేకపోవడం వలన వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉంటే తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండేవాళ్లమని, ప్రస్తుతం భయంతో ఉన్నామని వాపోయారు. తమ గిరిజన గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్ సేవలను పునరుద్ధరణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తప్ప దీనికి ఆచరించే మార్గం ఎప్పుడు కూడా లేదు. ఈ టవర్ ని పునరుద్ధరణ చేసి సెల్ సిగ్నల్ అందుబాటులోకి తీసుకొస్తే ఈ గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు ముఖ్య సమాచారం ఆరోగ్య శాఖకు కానీ, ఇలా డ్వాక్రా సంఘాల వెలుగు ఆఫీసులకు కానీ, ఇంకా ఏమైనా బంధుమిత్రులు దూర ప్రాంతాల వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. సత్వరం అధికారులందరూ స్పందించి ఈ సెల్ టవర్ ని పునరుద్ధరించవలసిందిగా గిరిజన ప్రజలు కోరుతూ ఉన్నారు. నా పేరు పండా ఆదినారాయణ అండి. నేను ఆమదాలకొండ ఎంపీటీసీని. అయితే మాకు ప్రభుత్వం వారు ఇక్కడ మాకు చక్కగా బిఎస్ఎన్ఎల్ టవర్ పెట్టారు. పెట్టడం వల్ల ఉపయోగం ఉంది. కానీ ఇది పెట్టిన తర్వాత మొత్తానికి ఇదివరకు అయితే మాకు రంగారం వెళ్ళి ఫోన్ చేసుకునే వాళ్ళం. ఇది ఉందని ఇక్కడ పెట్టుకున్నా కానీ రీఛార్జీలు అవుతున్నాయి కానీ, డబ్బులు అవుతున్నాయి కానీ మాకు ఈ టవర్ మాత్రం ఉపయోగపడట్లేదు. నెలల తరబడిగా టవర్ ఉపయోగపడట్లేదు. ఎందుకోసమో తెలియదు, ఎవరూ రావట్లేదు దీనికోసం. ఇది కట్టేరు కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కనుక ప్రతి దానికి కూడా ఇబ్బంది అవుతుందండి. మనకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్ విషయాలు తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా ఇబ్బంది పడుతున్నాం. కనుక దయచేసి ఈ టవర్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయిపోయాయి. వాళ్ళు తదుపరి ఆఫీసర్లకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు వచ్చి పట్టించుకోలేదు. కాబట్టి దానివల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా కమ్యూనికేషన్ పూర్తిగా బంద్ అయిపోయాయి. అలాగే ఈ ఊర్లో చాలా మంది డిఫెన్స్ వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడెక్కడో పని చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కమ్యూనికేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ పిల్లలు ఏం అవుతున్నారో కూడా తెలియకుండా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వారు దీనికి వెంటనే పట్టించుకొని తగు చర్య చేసి మాకు సిగ్నల్ వచ్చినట్టు ఏర్పాటు చేయాలని, అలాగే 108కి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కానీ, మండల ఆఫీసర్లు కానీ, పిఓ కానీ వీళ్ళందరూ ఈ విషయంలో పట్టించుకొని మాకు కమ్యూనికేషన్స్ వచ్చినట్టుగా మీరు మాకు హెల్ప్ చేయగలరని మేము అందరం ఊరి తరపున చెప్పి ప్రార్థించుకుంటున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.